ఒక స్థితిలో నాకు జరిగిన ఇన్సిడెంట్‌ని బట్టి ఇల్లు కూడా వదిలేసి పోవాలి అనుకున్న నేను, ఏవీ లేవు. ఒక్కటుంది నాకు, మా హస్బెండ్. ఆ ఒక్క అదృష్టం నన్ను ప్రతి దాంట్లోకెళ్ళి గట్టెక్కిస్తాది. మనము బృందావనానికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న చోటు కూడా మనం బృందావనం చేసుకోవచ్చు. మనకు కావాల్సిన దాన్ని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మనము ప్రేమగా ఇవ్వడం మొదలుపెట్టాలి. నాకిప్పుడు ఎవ్వరేమనుకుంటారు అనేది నేను బేసిక్‌గా నా నుంచి కంప్లీట్ డిటాచ్ చేసిన. నిజంగా చెప్తున్నా నాన్న, చిన్న ప్లేస్ ఉన్న ఒక 4 మొక్కలు చాలా ప్రశాంతతనిస్తాయి. నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే జీవించుటకు నేనున్నానని తోడొకరుండిన అదే భాగ్యము. రీసాన్నతో కలిసి ప్రయాణం చేస్తుంటే కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కల్లంపూడి గ్రామంలో రామసీత గారిని కలిసినప్పుడు వాళ్ళ ఇల్లు మొత్తం ఒక ఫిలాసఫీతో నింపేసింది. సో అట్లనే వరంగల్కి వస్తే వరంగల్లో ఇంకొక అమ్మని పరిచయం చేసిండు. సో వీళ్ళ గురించి అన్న చెప్తాడు ఇప్పుడు. ఇల్లు, మన మైండ్, మన లైఫ్, ఈ ఓడిటిని దేంతో నింపుకుంటున్నాం అనేది మన కథ అంతా. ఇల్లు, మన మైండ్ అండ్ మన జీవితం దీన్ని దేంతో నింపుకుంటున్నాం. సో ఇంటిని చెత్తతో నింపొచ్చు, పూలతో నింపొచ్చు, దేంతోనే నింపొచ్చు. ఆ స్టీల్ సామాన్తో నింపొచ్చు, రామసీత గారి లాగా ఫిలాసఫీతో నింపొచ్చు. అట్లాగే మైండ్ అనుకుంటే భగవద్గీత సారంతో నింపొచ్చు, లేకపోతే బూతులతో నింపొచ్చు. నీ చేతులు. ఓవరాల్గా జీవితం అంటే ఆనందంతో నింపుతావా, ప్రశాంతతతో నింపుతావా, లేకపోతే ఆందోళనతో నింపుతావా, నీ చేతులు ఉంది. సో దేన్ని నింపుకుంటావు ఈ డబ్బాలు అన్నది నీ ఛాయిస్. సో మనం చూస్తే చాలా మందిలో కొందరు వాళ్ళ జీవితాన్ని సరిగ్గా నింపుకుంటున్నారు. వాళ్ళ ఇంటిని సరైన వస్తువులతో నింపుతున్నారు, వాళ్ళ మైండ్ని సరైన ఆలోచనలతో నింపుతున్నారు. అందుకని ఓవరాల్గా వాళ్ళు బాగున్నారు. సో నా యూట్యూబ్ చూసి పరిచయమైన ఒక అమ్మ ఈరోజు పరిచయం చేద్దాం. పాత ఇల్లు, మంచి చుట్టుపక్కల సరిపోయినంత స్పేస్, పైన చక్కటి టెర్రస్ గార్డెన్. ప్లీజ్ వెల్కమ్. రా, ఈమెనే ఆమె. ఈ పేరు శ్రీలత. ఒకసారి రౌండ్ తిరుగుదాం కదా. సో మనకి ఇంటితో పనిలే, ఇంటి బయట పని. ఇది హోమ్ టూర్ కాదు, ఇది గార్డెన్ టూర్. అసలు చెట్ల మీద నీకు ఆసక్తి ఎట్లా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ చెట్లు అంటే. చాలా అంటే నాకు ఏదైనా తినగానే గింజ ఉంటే మట్టిలేసే అలవాటు. అలా ఉంది కాబట్టి ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నది, చేసుకున్నాను. సో మొత్తం ఎన్ని రకాల చెట్లు పెడుతుంది? చాలా ఉన్నాయి నాన్న. ఫస్ట్ ఇటంతా కొబ్బరి చెట్లు, జామ చెట్లు, అట్లా పళ్ళ చెట్లు పెట్టుకున్నాను నేను. అయితే కోతులు ఆ ప్రాబ్లం తోటి అవి తీసేసి నెక్స్ట్ మళ్ళీ పూల చెట్లు వేసాను. ఇది మామిడి చెట్టు, ఇది వినాయక చవితి అప్పుడు వస్తాయి కాయలు. మా అత్తయ్య గారికి కూడా చెట్లు అంటే చాలా ఇష్టం. తన గుర్తుగా తను వెళ్ళినాక ఇది పెట్టుకున్నాను. మా పనామె ఏమంటదంటే, ఇంకా కాస్త జాగుంది కదా పెట్టరాదు అని వెటకారం చేస్తుంది ఊడవడానికి. ఏందమ్మా ఇక్కడ వదిలిపెట్టినవేంది అంటది. సో మెయిన్ నన్ను అట్రాక్ట్ చేసింది అఫ్కోర్స్ చెట్లు అనేవి ప్రకృతిపరమైనవి కాదు, బాగుంటాయి. కానీ టెర్రస్ గార్డెన్ నువ్వు పెట్టిన విధానము, దాంట్లో ఉన్న మోడర్నిటీ, తర్వాత కోతులు బెడద రాకుండా ఏర్పరచుకునే విధానం, డ్రిప్ ఇరిగేషన్, ఇదంతా ఒకసారి చూపిద్దాం. ఆ తర్వాత మరిద్దరం ఎట్లా పరిచయం, అదంతా పైన మాట్లాడుకుందాం. అంటే అదే ప్రతి ఇంట్లో ఈ కింద ఉండే చెట్లు కామన్, అంటే బేసిక్గా కొన్ని పెట్టుకుంటారు, కానీ పైన డైరెక్ట్ వ్యవసాయం చేస్తుందమ్మా. అంటే వాళ్ళ ఇంట్లో పండిన కూరగాయలు చక్కగా వాళ్ళే తింటున్నారు. అవును. అంటే ఒక చిన్న ప్లేస్తో ఎట్లా వాడుకోవచ్చు. వచ్చేసే బిడ్డ ఫాస్ట్ రామ్మా. సో ఇది వీళ్ళ టెర్రస్ గార్డెన్కి ముఖద్వారం. సో ఈ టెర్రస్ గార్డెన్లో ఒకసారి ఎంటర్ అయ్యి ఎంత ఆర్గనైజ్డ్గా, ఎంత నీట్గా, ఎంత ప్రేమతో మొక్కలు పెంచుకున్నారనేది చూసి వీళ్ళతో ఒక 2-3 కాయలు హార్వెస్ట్ కూడా చేద్దాం ఈరోజు. ఆ టెర్రస్ గార్డెన్ లోపలికి పోయే ముందు ఆ ఫెన్సింగ్ చూడండి ఒకసారి. నియర్లీ ఒక 6 houses తర్వాతనే జూ పార్క్ బ్యాక్ సైడ్ ఉంటుంది. దాదాపు కోతులు వస్తే ఒక మందే వస్తుంది. వాటి ప్రొటెక్షన్తో చెట్లు ఎలా పెంచుకోవాలంటే, యాక్చువల్ కరోనా టైంలో ఇంట్లో ఉండి ఇవన్నీ పూల మొక్కలు పెట్టాము, 200 కుండీలు. వాటిని కూడా అల్లకల్లోలం చేసినాయి. అప్పుడు మా చిన్న బాబు చాలా ఇంట్రెస్ట్. ఆ బాబు ప్లాను, మా సార్ ప్లాను, అంటే సహకారం అంతా వాళ్ళదే, ఇష్టం నాది. వాటి బెడదకి ఇదంతా. సో దాంట్లోకి వెళ్ళే కంటే ముందు అసలు మన పరిచయం ఎట్లా? మన పరిచయం ఒక 4-5 years బ్యాక్ మీది వీడియో కర్తాల్లో మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, తర్వాత కంటిన్యూస్గా వినడం మొదలుపెట్టాను. అట్లా ఇన్స్పైర్ అయ్యాను మీ మాటలతో. ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు, ఏదో ఒకటి మొదలు పెట్టాలంటే నాకు ఏది ఇష్టం అనేది చూసినప్పుడు నచ్చిన పనిలో బాగుంటుంది కదా. అప్పుడు ఇది అంటే అంత ఈజీగా ఏం కాలే, ఒక 3 నెలలు పట్టింది నాకు నిర్ణయం తీసుకోవడానికి. అంటే ఎంత ఎస్టిమేషను పెట్టగలుగుతామా, తర్వాత మెయింటైన్ చేయగలుగుతామా, వద్దు అని ఒకసారి, పెడదామని ఒకసారి,
లాస్ట్కి ఏదైతే ఏదైంది అనేసి చేసాం. కాకపోతే మా వారు మా బాబులు బాగా సహకారం, ప్లాన్ వాడిస్తాడు. సహకారం ఉంటుంది కొన్నిసార్లు పరోక్షంగా, కొన్నిసార్లు ప్రత్యక్షంగా, ప్రత్యక్షంగా. కొన్నిసార్లు ఏ సహకరించకపోతే కూడా గొప్ప పనులు జరుగుతాయి. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? జూన్లో నాన్న, ఇంకా జూన్లో లాస్ట్ అంటే నేను పూల పార్క్ ఈ అమ్మాయి ఇది ఈ పార్క్ సేమ్. నిజంగా చెప్పాలంటే తను ఇక్కడెక్కడో పోయి పెట్టినప్పుడు నాకు నేనుగా ఎందుకు పెట్టుకోవద్దు, అట్లా ఇన్స్పైర్ అయ్యే నేను నిన్న చూసిన గార్డెన్ కూడా పూల పార్క్ ఇన్స్పైర్ అయ్యే గార్డెన్ చేశాను. వర్షాకాలము కావలసిన వెజిటేబుల్స్ నేను ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాస్త నాకు ఇది కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు గ్రీన్ నెట్ వేయాలి ఇంకా. ఓహో, ఓకే. అంటే ఎండ ఎక్కువ అప్పుడైతే అసలు వంగ, బీర, సోర, బెండ, టమాటో, ఇవన్నీ కూరగాయలేనా మొత్తం? కూరగాయలు. ఫ్లవర్స్ మొన్నటి దాకా చామంతులు, బంతులు పెట్టాము. ఇప్పుడు ఏమి ఉండవు కదా నాన్న ఫ్లవర్స్ ఎక్కువ. చూడు వంకాయ, ఇది బంగేరి వంకాయ. బంగేరి వంకాయ, బంగేరి అట అట నాకు కూడా తెలియదు. నాకు అన్ని ఇదే ఫస్ట్. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఎంత పొడుగు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చామదుంపలు కూడా ఒక 1/2 kg దాకా తీసుకున్నాను. నల్ల పసుపు, నల్లల్లం కూడా పండించి తీసుకున్నాను. తర్వాత కూడా టమాటాలు ఎంత బాగా వచ్చినాయి చూడు. తర్వాత ఈ పైన ఒకసారి చూపి బిడ్డ, చక్కగా మొత్తం జాలి ఏర్పాటు చేసి దీన్ని గాలి వెలుతురు పుష్కలంగా వస్తుంది. తర్వాత కోతుల బెడద లేకుండా తను ఏర్పాటు చేస్తుంది. అంటే రామ్, ఇది చేయాలంటే ప్యాషన్ ఉండాలి, కొంత మనీ ఉండాలి, కొంత సమయం ఉండాలి. ఇప్పుడు ఖాళీ సమయం ఉందని చెప్తే అందరు ఇట్లా చేయలేరు. అవును. సో వ్యక్తిగతంగా ఇది ఏదో ఇంట్రెస్ట్ ఉండాలి. బాగా వచ్చింది. టమాటాలు, ఆకుకూరలు అయితే బాగా వస్తాయని నాకు తెలుస్తుంది నాన్న. ఒక 1 year పోతే కానీ ఏ సీజన్కి ఏ మొక్కలు ఎంత థియరిటికల్గా అందరి విన్నా మనం చేసినప్పుడే తెలుస్తుంది దాన్ని ఏందనేది. తర్వాత ఒక పాలకూర ఇప్పుడు మొన్న నర్సరీ తెంపుకొని తీసుకొని తినచ్చు. ఇదంటే బ్రెజిల్ కరివేపాకట. నర్సరీ మేళాలో తెచ్చాను. ఇది బ్రెజిల్ కరివేపాకు అంటే చిన్నగా ఉంది అంతే. కరివేపాకు స్మెల్ అట్లే ఉంది. అది ఉంది, చాలా బాగుంది. ఇదేమో ఒకటే పాయ వస్తుంది వెల్లుల్లి. అచ్చా, ఇది కూడా నర్సరీలోనే తెచ్చాను. ఓకే, మేళాలు. సరే, ఓవరాల్గా ఇది బాగుంది. ఇంకా నీ దృష్టిలో అసలు లైఫ్ అంటే ఏంది? లైఫ్ అంటే ఏంటి అంటే, లైఫ్ అంటే ఒక రగడ అని ఒకప్పుడు అనుకున్నా, ఇప్పుడు జస్ట్ లైక్ ఒక ప్రవాహం. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మా చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్గా చేస్తున్నాడు. ఇది కుండీలు తెప్పించడం నుంచి, సాయిల్ మిక్సింగ్ కాడ నుంచి, ఆర్గానిక్, ఎప్పుడు ఏది వస్తే ఏది కొట్టాలి, నాకంత నాలెడ్జ్ కాదు కదా. గూగుల్ అలా చూసి కంప్లీట్ తనదే, నేను వారు ఫాలో అవుతాము. మా పెద్ద అబ్బాయి ఏమో వర్క్ చేస్తాడు బాగా, నీళ్లు పట్టడము, శ్రమ చేస్తాడు బాగా. టోటల్ ఫ్యామిలీ అంతా అనుకొని కూర్చొని, ఎందుకంటే ఇట్లాంటిది కాదు, చికాకులు అన్నీ వస్తాయి తర్వాత. మీకు జీవితం మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇంత పని చేయగలిగారు కదా. ఎందుకంటే ముందు కుదరదు కదా, మీకున్న ప్రాబ్లమ్స్ లో మీరే ఉంటారు. ఇదంతా పని చేయడానికి కుదరదు కదా. సో దాని గురించి క్లారిటీ, హాయిగా ఈ చెట్లతో మన లైఫ్ని ఈజీగా గడపొచ్చు అని పక్కా క్లారిటీ వచ్చినాయి. ఉన్నాయన్నీ అలానే ఉంటాయి, వాటిని చూసుకుంటూ కాస్త మన టైంను మన ఎంజాయ్మెంట్ ఎలా చేసుకోవాలనుకుంటే, ఈ వయసులోనే ఎక్కడెక్కడో తిరిగి ఎంజాయ్ చేయలేదు. అంటే నాకు తన మాట ఒకటి నచ్చింది, మనము బృందావనానికి వెళ్ళక్కర్లేదు, మనం ఉన్న చోటు కూడా మనం బృందావనం చేసుకోవచ్చు అన్న టాక్స్ మీకు ఎట్లా హెల్ప్ అయినాయి? అంటే ఏం అర్థం? ఒక 5-6 అంశాలు చెప్పు. ఏం అర్థం? ఇప్పుడు ఎందుకంటే అనంతంగా మాట్లాడినా, దేనికి ఎవరికంటే తెలియదు. నువ్వు అనంతంగా మాట్లాడినా టోటల్ ఎసెన్స్ ఏమొస్తుందంటే, నాకు బాగా నచ్చింది పోలిక. అంటే మనం ఏ చిన్న విషయానికి బాధపడ్డా, అయ్యో నేను ఇలా ఉన్నాను అని వస్తే ఇంటెన్షన్ ఇంకొకరు ఎలా ఉన్నా, ఎలా కంపారిజన్ అనేది ఉన్నది. తర్వాత బాగా నచ్చింది ఏంటంటే, చూడు 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 అంటే ఫస్ట్ ఫిజికల్గా చూడడం మొదలుపెట్టిన, అప్పుడు మనసు బాగా గోల చేసేది. తర్వాత చూడడం ఏంటి, సామరస్యం. ఎవరితోనైనా ఏ సిచ్యువేషన్ అయినా ఎలా సామరస్యంగా ఉండాలి, ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి. ఒపీనియన్స్, ఇమ్మీడియట్లీ ఒపీనియన్. ఇప్పుడు మన మనసు ఒకటి చెప్తుంది, ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. అలా ఉండకపోగానే మన అదే మనసు నచ్చిందని చెప్పింది, నచ్చలేదని చెప్తుంది. అట్లా ఒపీనియన్స్ తొందరగా చేసుకోకపోవడం, తర్వాత తొందరగా జడ్జిమెంట్ ఇవ్వకపోవడం. ఓకే, ఆ ఒపీనియన్ వచ్చింది మన మనసుకు వస్తుంది. ఇదంతా తన మాట బాగా నచ్చేది మైండ్ గేమ్. ఈరోజు పొద్దున మాట్లాడినప్పుడు రిలేషన్ అయినా ఏదైనా నేను చాలా వింటాను స్పిరిచువల్, బట్ ఫిజికల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఫస్ట్ అయితే ఎంత విన్నా ఏం చేసినా బతికేదైతే మనిషి సమాజంలో బతకాలి, ఫస్ట్ అలా పక్కగా కుటుంబంలో బతకాలి. అది నాకు కాన్సెప్ట్, అది ఫాలో అవ్వడం బాగా నచ్చింది. అయితే గమ్మత్ ఏంటంటే, ఇంత తన మాటలు విన్నాక
అసలు నా పిల్లలు నా హస్బెండ్ అలానే ఉన్నారని అర్థం కావడానికి నేను బయట నుంచి విన్నాక నాకు తెలిసింది. చాలానే అంటే తను ఏదైతే చెప్తారో అలా ఉన్నారు, కానీ ఒక మదర్గా బయట సొసైటీ ఎలా ఉందో అలా ఉండాలని నేను కోరుకున్నా. కొన్ని నార్మల్గా మ్యారేజెస్ కానీ ఏవి కానీ ఇలా ఉండాలనే ఒక అమ్మ తపన, ఆ పోలికతోనే నేను పరేషాన్ అయింది. అదంతా తన మాటల వల్ల పోయింది నాకు. తను ఇంకా శివుడు అనే ఒక పర్సన్ ఉంటాడు, అతని వల్ల కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, అట్లా. సో ఆ ఇన్స్పిరేషన్లోంచి ఆ ఊరికే విని ఊరుకోకుండా అది ప్రాక్టికల్ రూపం దాలిస్తే ఈ తోట తయారైంది. అండ్ ఇంకొకటి దీంట్లో నాకు బాగా ఇంప్రెసివ్ అనిపించింది ఏంటంటే మీరు నీళ్ళు పోయడానికి ఆ డ్రిప్పింగ్ సిస్టమ్ ఏదో పెట్టిండ్రు, డ్రిప్ ఇరిగేషన్. దాని తర్వాత ఆ పూల కుండీలలో పడతాయి కదా వాటర్, మీరు ఆ వాటర్ మళ్ళీ కారిపోయి ఇదంతా గలీజ్ అవుతుంది కింద. అట్లా కాకుండా కింద ప్రతి తొట్టికి కింద ఒక హోల్ పెట్టి అసలు ఇది నెక్స్ట్ లెవెల్. దీనికి ఇది పెట్టి దీనికి ఒక పైప్ కనెక్ట్ చేసి మొత్తం ప్రతిదానికి ఆ మట్టిలో నుంచి వచ్చిన వాటర్ అంతా వచ్చి దీంట్లో పడుతుంది. సో అసలు ఇక్కడ ఖరాబ్ అవ్వడానికి ఛాన్సే లేదు. నువ్వు తర్వాత నీట్ చేయడం అనేది లేదు, ఇంకా అది నీట్గానే ఉంటుంది ఎప్పటికీ. ఇది కంప్లీట్ టోటల్ క్రెడిట్ అంతా మా చిన్న అబ్బాయిది. సూపర్. తర్వాత దీని బ్యాక్ సైడ్ కూడా కొన్ని మొక్కలు పెట్టుకున్నారమ్మా. ఇది లీవ్ మీరు స్మెల్ చూసారా? అదే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇది లెమన్ లీవ్, గ్రీన్ టీ పెట్టుకోవడానికి. లెమన్ అంటే నిమ్మకాయ. నిమ్మకాయ స్మెల్ వస్తుంది. ఆకే నిమ్మకాయ స్మెల్ వస్తుందా? కరెక్టే. ఇదేంది ఇంత? దాన్ని ఏమంటారు ఆ చెట్టు పేరేంది? ఒకప్పుడు నిమ్మకాయ చెట్టుతో ప్రేమలో పడ్డది, ఆ తర్వాత దాని వాసన దీనికి పట్టుకున్నది. ఈ పెంట్ హౌస్ రూమ్ చుట్టూ కూడా జాగ్రత్త లేచింది చూడు. అవును, ఆ వెనకాల చాలా ప్లేస్ ఉంది. అవును, డైరెక్ట్ ఇంకొక రూమ్ కట్టొచ్చు చిన్నది. కానీ ఇదంతా కలిపితే ఎన్ని గజాలమ్మా ఇది? ఇది చూడు ఎంత స్పేస్ ఉందో. బాబా, కానీ ఇల్లు 100లో ఉంది, 200 చుట్టూ. ఓన్లీ 100 యాడ్స్ ఇంత పెద్ద ఇల్లు అయితే చూడు. ఇల్లు 100లోనే ఉందా? ఇల్లు అడుగు మొత్తం ఓన్లీ 100. ఈ గార్డెన్ పెట్టుకున్నాక మా మధ్యలో ఎంత గుడ్ కమ్యూనికేషన్ వచ్చిందంటే అన్ని వీటి గురించి మాట్లాడుకోవడం. ఇదేంది నాన్న, అదేంది నాన్న, ఇప్పుడు పెద్ద అబ్బాయి మమ్మీ చెట్లకు నీళ్ళు పట్టి వచ్చినా అది వచ్చింది. గొప్ప జీవన సూత్రం. నిజంగా చెప్తున్నా నాన్న, చిన్న ప్లేస్ ఉన్న ఒక 4 మొక్కలు చాలా ప్రశాంతతనిస్తాయి. అవును, అవి మనిషిలాగా పొడవవు, వాటిని చేసుకుంటాయి. అంటే మన యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది. 100%. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే నన్నుగా కంప్లీట్గా ఈ ఏవీ లేవు, ఒక్కటి ఉంది నాకు, మా హస్బెండ్. ఆ ఒక్క అదృష్టం నన్ను ప్రతి దాంట్లోకి వెళ్ళి గట్టెక్కిస్తాను. చాలా ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయింది కాబట్టి నాకు నేను ఏదైనా కూడా అసలు చెప్పకూడని విషయం అంటూ, అంటే ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నా లైఫ్, తనతో షేర్ చేసుకుంది. నా దగ్గర ఏది ఉండదు, నాకంటూ 1 రూపీ సొంతంగా ఉండదు, బట్ అంత ఒక లైన్ మస్తు చెప్పింది, నాకంటూ సొంత 1 రూపాయి లేదు కానీ మొత్తం నాదే. అంటే అర్థం చేసుకోవడం మాత్రం మనిషికి. ఒక సాంగ్ నాకు చాలా ఇష్టం, నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే జీవించుటకు నేనున్నానని తోడొకరుండిన అదే భాగ్యము. అదే ఆ సాంగ్. అంటే చిన్న లైఫ్ ఎట్లా అనుకుంటే అట్లా దర్శనం ఇస్తుంది, అనుకుంటే పరిచయం చేస్తుంది, లేకపోతే మనకు చాలా ఫ్రెండ్గా. అంటే నేను ఎదుర్కొన్న ఫ్యామిలీస్ అవన్నీ నిజంగా పరేషాన్ చేసేటియే, ఇప్పటికి కూడా అవి పరేషాన్గానే ఉన్నాయి. నిన్న దానికోబోతున్నా. ఇప్పుడు ఇది డైరెక్ట్ మీకు తెలియకుండా వీడియో చూసే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, ఆమెకి హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నాడు, కొడుకు ఒకడు ఇంట్లో వర్క్ చేస్తున్నాడు, ఇంకొకడికి అక్కడ ఉన్నాడు, ఆమె ప్రశాంతంగా ఉంది కాబట్టి పని చేసుకుంటుంది, మాకు అది కుదరదు అంటారు. కానీ మీరు ఆ కుదరని పరిస్థితుల నుంచి వచ్చారు అనేది ఎవ్వరికి ఏది కుదరదు, కానీ ఆ ఫైటింగ్ ఎలా చేయాలనేది తెలియాలి. ఫస్ట్ మనకు కావాల్సిన దాన్ని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మనము ప్రేమగా ఇవ్వడం మొదలు పెట్టాలి. అరిస్తే రాదు, ఎమోషనల్ అయితే రాదు. అయితే ఇవన్నీ రావడానికి ముందు నేను చాలా ఘర్షణలో ఉన్నప్పుడు, అంటే కరెక్ట్గా యాక్సిడెంట్ అయ్యే ముందు అంబులెన్స్ కిందనే పడతారు చూడు, అదృష్టం ఉంటే. అట్లా నా పరిస్థితి. అంతకుముందు యాక్సిడెంట్ అయింది అంబులెన్స్ కింద పడ్డా అన్నట్టు. అట్లా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇక చెప్పొచ్చు పడ్డాయి, కానీ నాకు ఆ బ్యాగ్ని చెప్పడం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. ఎవరికైనా ఉంటాయిలే అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మా చిన్న అబ్బాయి ఉన్నాడు, పెళ్ళి చేసుకోవా అని అడిగిన. ఇంకొకప్పుడైతే అరిచేదాన్ని వచ్చు, నా పెళ్ళితోటి మీకేం ఎంజాయ్మెంటు అని అన్నాడు. నాకేమనిపించలే, ట్రూత్ అనిపించింది. అది ఎంజాయ్ ఏం చేస్తాం, పెళ్ళి చేసేంతవరకు ఎంజాయ్ చేస్తాం, తర్వాత ఎవరు? అవును కదా అనిపించింది నాకు. అంత ఈజీగా తీసుకున్నాను నేను.
తీసుకున్నాను అంటే ఇప్పుడు ఏం నటించడానికి కాదు, నేను ఉన్నాను అలా అని నాకు తెలుసు, అది ఎవరినో సో ఇప్పుడు మీ కంప్లైంట్ లేదని అని చేసుకొని అంటున్నాడా? చేసుకుంటే అయిపోయింది, బట్ గడిచిపోయినా ఈ ప్రస్తుతం షీ హ్యాస్ నో కంప్లైంట్. అచ్చా, ఓకే. అంటే సమస్యలుగానే ఉన్నప్పటికీ దాని పట్ల తన వైఖరి అది సమస్య అని నేను అనుకుంటున్నాను నాన్న. కానీ ఎవరి జీవితం వాళ్ళదే కదా బేసిక్గా. ఎవరైనా ఇప్పుడు వాడు నా కొడుకే కావచ్చు, కానీ వానికంటూ ఒక మైండ్, వానికంటూ ఒక థాట్ ప్రాసెస్. అంటే ఇవి మళ్ళీ నువ్వు విన్న పలుకులు చిలుక పలుకులు అసలు కాదు, వాటిని పదాలుగా అలాగే చెప్పాలి, ఇంకెలా చెప్పాలి? పిల్లల్ని మెయిన్గా వ్యక్తులుగా చూడాలి, ఫ్రెండ్స్గా పక్కన పెట్టండి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను ఒక 2 రోజులకు నిన్ను ఎట్లా, అవి కూడా తన మాటల వల్ల నేను 2 రోజులు ఉంటే నిన్ను ఎలా చూస్తానో 20 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళని అలా చూడగలిగే స్థితి మనకు ఉండాలి. అల్టిమేట్ అది ఎవరు మారరు నాన్న. మన ఆనందం కావాలంటే ఫస్ట్ మనం పక్కా చేంజ్ కావాలి, వెతుక్కోవాలి, ఉన్న చోట వెతుక్కోవాలి కూర్చొని. అందరి పిల్లలు బాగానే ఉన్నారు అనిపిస్తుంది, ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే సమాజానికి హాని చేయకుండా వాళ్ళకు దురలవాట్లు లేకుండా ఉంటే పర్ఫెక్ట్ మ్యాన్. ఇంకా కోపాలు, తాపాలు, విసుగులు, గుణాలు అనేది ఎవరి స్థితిని బట్టి వాడికి సహజం. అందరు ఒకలా ఉండరు కదా. అంటే ఇదంతా సెట్ ఇప్పుడు ఇలా ఉన్నా కదా, దీనికంటే ముందు ఇవన్నీ అలానే ఇట్లా ఇట్లా అసలు అన్నీ ఉన్నదాన్ని. అదే ఇప్పుడు చెప్తున్నా కానీ అప్పుడు భాష ఫ్లాష్. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా ఒక 2-3 సందర్భాలు చూసిన. అంటే అర్థమైన వాడు ఉంటే ఎట్లుంటాడు, ఓన్లీ ఆలోచనగా మాత్రమే అర్థమైన వాడు ఖచ్చితంగా బెసుకుతాడు, వాడి ఖచ్చితంగా స్లిప్ అవుతుంది వాడు. అట్లాంటి బుచ్చడ మంది. ఇప్పుడు నన్ను ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అన్నయ్యను పరిచయం ఉన్న వాళ్ళు, అమ్మ ఇదా ఇది కాదు ఇది అనుకుంటారు. ఓకే, అంటే మిమ్మల్ని ఆ వర్షంలో చూసిన వాళ్ళు అంటే సంఘర్షణ, ఏడుపు, బాధ, దుగ్ధ ఇవన్నీ వస్తాయి. ఒక మేల్కొన్నప్పుడు ఏం నువ్వు సందర్భం నుంచి ఏం పారిపోలే, అక్కడ ఉన్న ఫస్ట్ టైం యూఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. ఇది చూస్తే తెలిసిపోతుంది. నేను రీసెంట్గా చూసినట్లా ఆ రోజు నాకు ఇప్పుడు ఎవరేమనుకుంటారు అనేది నేను బేసిక్గా నా నుంచి కంప్లీట్ డిటాచ్ చేసిన. ఫస్ట్ ఎవ్వరు ఏదైనా అనుకుంటారు, నన్ను ఇట్లుంటే నల్లగా తెల్లగా అంటే ఏదైనా ఒకటైతే అనుకుంటారు, ఆప్షన్ లేదు. అది ఏదనుకుంటే మనకెందుకు, ఇక అనుకోకుండా ఉండడం లేనప్పుడు కదా మనకు కావాల్సింది. ఫస్ట్ ఫ్యామిలీని అది అడ్జస్టే అనండి, ఏమన్నానండి, కానీ ఒక సామరస్యం అయితే ఉండాలి. నేను టూర్లు తిరుగుదామని గోల పెట్టినా. నేను ఒక స్టేజ్లో ఉన్నప్పుడు 10 days పోతావు, 1 month పోతావు, 2 years పోతావు, నెక్స్ట్ మళ్ళీ ఇంటికి రావాల్సింది. ఉండేదేదో ఇక్కడే ఉండు, ఇప్పుడే ఉండు అంటే ఒక స్థితిలో నాకు జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఇల్లు కూడా వదిలేసి పోవాలి అనుకున్న నేను, సిటీ అంతా ఇల్లు తిరిగిన నేను, సిచ్యువేషన్స్ ఎవరైతే ఇబ్బంది పెట్టిండ్రో వాళ్ళకి జస్ట్ మీటర్స్ దూరంలో ఉండుకుంటూ కూడా అదే కాలనీలో అక్కడే ఉండగలిగిన అంటే, బట్ ఒక రకంగా దానికి స్పిరిచువాలిటీ అనే పదం వాడొచ్చో వాడొద్దో తెలియదు, కానీ విన్న జ్ఞానాన్ని ఆచరించడము అంతే. నేను లైఫ్ని అండర్స్టాండ్ చేసుకున్నారు చాలా. ఒక్కటైతే చెప్పగలను నా అనుభవంలో నుంచి, ఒక్కసారి మైండ్ లైఫ్ అంటే ఏంటంటే ప్రాపర్గా గ్రాస్ప్ చేయడం మొదలు పెడితే అక్కడి నుంచి అంతా శుభమే. అంటే చాలా వాటి నుంచి విత్డ్రా అవుతుంది. అంటే అట్లా చికాకు రాదు, కోపం రాదు, దుఃఖం రావని ఏం కాదు, పక్కాగా ఇంకా మంచిగా వస్తాయి, ఫుల్ఫిల్గా వస్తాయి. కానీ దాని పట్ల నీకు ఇంపాక్ట్ తెలుస్తుంది. ఏడవాలనిపిస్తుంది, ఏడుస్తున్నా, ఈరోజు అనీజినెస్ ఉంది, ఉంటున్నా అని చెప్పగలిగి ఉంటున్నాం. పెద్ద ఆ రోజు ఆ పనులన్నీ చేయనంత మాత్రాన పెద్దగా పడిపోయేది. బేసిక్గా అన్నతో ప్రయాణం వల్ల నేను ఇది 3వసారి, అంటే ఒకటి అరుణాచలం, ఒకటి వైజాగ్, ఇంకోటి ఇప్పుడు ఇది షార్ట్ ట్రిప్. రిఫైన్డ్ మైండ్స్ని కలుస్తున్నా నేను. ఇప్పుడు మీది ఒక రిఫైన్ అయిపోయింది, అట్లా నేను రిఫైన్డ్ ఆయిల్ లెక్క. రిఫైన్డ్ ఆయిల్ హెల్త్కి మంచిది కాదు, కానీ రిఫైన్డ్ మైండ్ మంచిది. రిఫైన్డ్ మైండ్స్ని కలవడం జరుగుతుంది. అసలు వాళ్ళు ఎవరు మాట్లాడినా స్టేట్మెంట్లు వస్తున్నాయి, ఇట్లా 1-linerలు వస్తున్నాయి బయటికి. వాళ్ళు మాట్లాడుతుంటే మొన్న ఆమె రామసీత గారు మాట్లాడినా, లేకపోతే అక్కడ పార్వతి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా అసలు వాళ్ళ ఫ్లోలోనే ఒక బుక్ రాయొచ్చు. ఆ వీడియోలోంచి ప్లాన్ చేసి డైలాగ్ చెప్పేది. సో ఇక్కడ నుంచి మీ అందరికి టాటా, బాయ్ బాయ్. ఉన్న చోట మొక్కకి నీళ్ళు పోయండి, 3 సరస్సు వయసు. బాయ్.